వీడియోలో మనం శ్రీక్లౌడ్లో హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా పర్చేస్ చేయాలో చూద్దాం. ముందుగా శ్రీక్లౌడ్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. హోస్టింగ్ కేటగిరీలో మీకు అనుకూలంగా ఉన్న హోస్టింగ్ ప్లాన్ ని చూస్ చేసుకోండి. నేను డెమో పర్పస్ గా వర్డ్ప్రెస్ క్లౌడ్ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి. నేను ప్రీమియం ప్లాన్ చూస్ చేసుకుని బై నౌ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కొత్తగా డొమైన్ పర్చేస్ చేస్తున్నట్టయితే రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు మీ డొమైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే ట్రాన్స్ఫర్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ డొమైన్ ఉన్నట్టయితే ఆల్రెడీ ఆ బటన్ మీద క్లిక్ చేయండి. నేను డొమైన్ పర్చేస్ చేస్తున్నాను, సో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు పర్చేస్ చేయాలి అనుకున్న డొమైన్ నేమ్ టైప్ చేయండి. ఇక్కడ అవైలబుల్ ఎక్స్టెన్షన్స్ చూసుకోండి. నేను demostreetcloud.com చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డొమైన్ యాడ్ అయిపోయింది. నాకు ఈ హోస్టింగ్ ప్లాన్లో డొమైన్ ఫ్రీగా అవైలబుల్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ హోస్టింగ్ ప్లాన్స్లో మనకు ఫ్రీగా డొమైన్ వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఇట్స్ రికమెండెడ్ టు సెలెక్ట్ ఎవ్రీవన్. ఇందులో చెక్ బాక్స్లో క్లిక్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు హోస్టింగ్ బిల్లింగ్ సైకిల్ చూస్ చేసుకోండి. మీరు లాంగ్ పీరియడ్ చూస్ చేసుకున్నట్టయితే మీకు మ్యాక్స్ డిస్కౌంట్ పడుతుంది. నేను యాన్యువల్ బిల్లింగ్ సైకిల్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్ సమ్మరీ చెక్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ మెథడ్ చూస్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీరు న్యూ క్లయింట్ అయితే న్యూ క్లయింట్ చూస్ చేసుకోండి, లేదంటే ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఆల్రెడీ చూస్ చేసుకోండి. ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ టైప్ చూస్ చేసుకోండి. పర్సనల్ అయితే పర్సనల్, లేదంటే ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్. నేను పర్సనల్ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. ఇప్పుడు చెక్ బాక్స్లో క్లిక్ చేయండి. చెక్అవుట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాను. ఇలా మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈమెయిల్ని వెరిఫై చేసుకోండి. డాష్బోర్డ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ డొమైన్ యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు మన డొమైన్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇలా డొమైన్ అయితే లైవ్ అయిపోయింది. సంథింగ్ అమేజింగ్ విల్ బి కన్స్ట్రక్టెడ్ హియర్ అనేది చూపిస్తుంది. అండ్ ఆల్సో అవర్ కనెక్షన్ ఇస్ సెక్యూర్ అని చూపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.